హాయ్, మనలో చాలా మందికి చేతులు వణుకు రావడం లేదంటే చెయ్యి అదిరినట్టుగా ఉండడం ఇలా జరుగుతుంది కదా. దీన్నే ట్రెమర్స్ అని అంటాము. కానీ కొంతమందికి బాగా భయం వేసినప్పుడు, ఏదైనా ఆందోళన ఉన్నప్పుడు వణకడం అయితే జరుగుతుంది. దీనికి పెద్దగా ఏం భయపడక్కర్లేదు. కానీ కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సంతకం చేసేప్పుడు చెయ్యి వణుకుతుంది మేడం, లేదంటే హెయిర్ కోమ్ చేసుకునేప్పుడు, లేడీస్ మెయిన్గా హెయిర్ కోమ్ చేసుకునేప్పుడు చెయ్యి వణుకుతుంది, లేదంటే టీ తాగేప్పుడు ఏదన్నా స్ట్రాంగ్గా పట్టుకున్నప్పుడు చెయ్యి వణుకుతుంది అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇలా కనుక ఎవరికైనా ఉంటే న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అంటే సింపుల్ టెస్ట్ లైక్ ఎంఆర్ఐ, B12 ఈ రెండు చేయించుకుని వదిలేయడం మాత్రమే కాదు, కంప్లీట్గా న్యూరలాజికల్ అనాలిసిస్ చేయించుకోవాలి. ఎందుకంటే ట్రెమర్స్ అనేవి ఒక పెద్ద జబ్బుకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లాగా మనకి ముందుగానే తెలుస్తాయి. కాబట్టి ముందుగానే వీటిని అరికట్టడం కోసం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.